హాయ్, వెల్కమ్ టు ద సెషన్. మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామో ఒకసారి రీక్యాప్ అనేది చూద్దాం. సో మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే ఫాలోవర్స్ అనే సెక్షన్లో మనం ఐకాన్స్ అనేవి ట్విట్టర్వి, ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఈ ఐకాన్స్ అనేవి ఎలా యాడ్ చేస్తాము ఏంటి అనేది చూసాము. సో దానికోసం ఏంటి అంటే ఫాంట్ అవసరం అనే ఐకాన్స్ని మనం ఎలా వాడుకోవాలి ఏంటి అనేది కూడా చూసాం. ఓకే, నెక్స్ట్ ఏం నేర్చుకున్నాము అంటే ఆ నావ్ బార్ అనేది ఏదైతే ఉందో సో దానిలో మనం ఏంటి అంటే లింక్స్ ఉన్నాయి కదా, సో ఆ లింక్స్ ని మనం ఎలా పెట్టుకోవాలి నావిగేట్ అవ్వడానికి విత్ ఇన్ ద పేజ్ అనేది ఒకటి చూసాము. నెక్స్ట్ ఈ నావ్ బార్ అనేది ఫిక్స్డ్ గా టాప్ లోనే కానీ లేదా బాటమ్ లో కానీ అలా ఫిక్స్డ్ గా పెట్టుకోవడం అనేది ఎలా పెట్టుకోవచ్చు ఏంటి అనేది కూడా నేర్చుకున్నాం. సో ఈ సెషన్ లో ఏం చేద్దాము అంటే బూట్ స్ట్రాప్ కాంపోనెంట్స్ లో మోడల్ అనే ఒక కాంపోనెంట్ గురించి నేర్చుకుందాము. అలాగే సిఎస్ఎస్ లో గ్రేడియంట్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాము. సో దానిలోనే లీనియర్ గ్రేడియంట్స్ అలాగే రేడియల్ గ్రేడియంట్స్ అనే థింగ్ కూడా మనం నేర్చుకుందాం. ఓకే, రైట్. సో మనకి ఏంటి అంటే మనం ఈ ఫుడ్ బంచ్ అనే ఒక రెస్టారెంట్ వెబ్సైట్ ని బిల్డ్ చేస్తున్నాం కదా. సో దీనికి సంబంధించిన ఆల్రెడీ ఇప్పటి వరకు మనం బిల్డ్ చేసిన కోడ్ మొత్తం అంతా కూడా మనకి కోడ్ ప్లే గ్రౌండ్ లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో మనం ఏదైతే రెస్పాన్సివ్ వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నామో దానికి సంబంధించిన కోడ్ అంతా కూడా మీకు బిల్డ్ చేయడానికి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ సెషన్లో మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనకి థ్యాంక్ యూ అనే ఒక సెక్షన్ ఉంది కదా. సో ఆ థ్యాంక్ యూ సెక్షన్లో ఏంటి అంటే ఒక రీడింగ్ గిఫ్ట్ అనే ఒక బటన్ ఉంది, అవునా? సో ఆ రీడింగ్ గిఫ్ట్ అనే బటన్ని క్లిక్ చేయగానే మనం ఒక పాపప్ వచ్చే విధంగా, అంటే పాపప్ అంటే ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్లో మనకి వెబ్సైట్ ఉంటుంది, దాని టాప్లో ఏంటంటే ఇంకొక వెబ్సైట్ లాగా చిన్నదిగా వస్తుంది అనమాట. ఓకే, సో అక్కడ చూడండి, సో గిఫ్ట్ వోచర్ అని చెప్పేసి అక్కడ ఒక ఇమేజ్ ఉండి తర్వాత కింద క్లోజ్ అనే ఒక బటన్ ఉంది, చూసారా? సో ఇలా ఒక పాపప్ వచ్చేదాన్ని బిల్డ్ చేయడం అనేది చూద్దాం. ఓకేనా, రైట్. సో ఆ పాపప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏంటి అంటే బూట్ స్ట్రాప్ లో మోడల్ అని అంటారనమాట. ఓకే, సో ఆ పాపప్ అని అంటుంటాం చూసామా వెబ్సైట్ లో. సో దాన్ని బూట్ స్ట్రాప్ లో ఏమంటారు అంటే మోడల్ అని అంటారనమాట. ఓకేనా, రైట్. సో ఈ మోడల్ కోసం మనం ఏం చేయాలి అంటే ఓకే, బూట్ స్ట్రాప్ లో మనకి డాక్యుమెంటేషన్ అని ఉంటుంది కదా. సో అక్కడ క్లిక్ చేస్తే ఓకే, నెక్స్ట్ అక్కడ మోడల్ అని ఉంటుంది. సో ఆ మోడల్ అనేది కాంపోనెంట్స్ లోకి వెళ్తే మనకి మోడల్ ఉంటుంది. సో ఆ మోడల్ ని క్లిక్ చేయండి. ఓకే, రైట్. సో మీకు మొబైల్లో కూడా ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఆ మోడల్ అనేది క్లిక్ చేశాక దానిలో ఏంటి అంటే మీకు ఓకే లైవ్ డెమో అని ఒకటి కనిపిస్తుంది. సో ఆ లైవ్ డెమో అనే దాని కింద ఏంటి అంటే ఒకటి కాపీ కోడ్ అని ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ కోడ్ ని మనం కాపీ చేసేసి ఓకే నెక్స్ట్ ఏం చేద్దాము అంటే దాన్ని మనం ఇప్పుడు ఆ రీడింగ్ గిఫ్ట్ అనేది ఉంది చూసారా, ఆ రీడింగ్ గిఫ్ట్ అనే బటన్ కింద పెడదాం అనమాట. ఓకే, ఒకసారి దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా, రైట్. మనం బ్రౌజర్లో getbootstrap.com అని /4.5 అంటే ఏమవుతుంది అంటే మనం 4.5 వర్షన్ ఆఫ్ బూట్స్ట్రాప్ డాక్యుమెంటేషన్కి వెళ్తాం అనమాట. అలా కాకుండా ఏం చేయొచ్చు అంటే getbootstrap.com అని ఎంటర్ చేసేసి తర్వాత మనం అక్కడ వర్షన్ 4.5 అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెనూలో కాంపోనెంట్స్ అని ఉంటుంది. సో ఆ కాంపోనెంట్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఓకే, సో అప్పుడు కాంపోనెంట్స్లో ఏంటంటే వేరియస్ కాంపోనెంట్స్ వస్తాయి, అలర్ట్స్, బ్యాడ్జ్, బ్రెడ్ క్రంప్ అని ఇలాగా. ఓకే, సో మీరు కిందికి వస్తుంటే ఏంటి అంటే మీకు మోడల్ అనేది ఒకటి కనిపిస్తుంది, MODAL. ఓకే, సో ఆ మోడల్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఓకే, సో మోడల్ అనేది క్లిక్ చేశాక ఏంటి అంటే మీకు ఇక్కడ సైడ్కి వస్తాయి అన్నమాట. ఓకే, సో దీనిలో ఏంటంటే మోడల్ కాంపోనెంట్స్ అని ఇక్కడ లైవ్ డెమో అని ఉంది చూసారా. సో ఈ లైవ్ డెమో అనే దాని కింద ఏంటి అంటే ఓకే, సో ఇక్కడ కాపీ కోడ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ కాపీ కోడ్ అనేది క్లిక్ చేయండి. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ ఏమవుతుంది అంటే ఇక్కడ లాంచ్ మోడల్ అనగానే ఈ విధంగా పాపప్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఈ లాంచ్ డెమో మోడల్ అనే బటన్ ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. సో దీనికి సంబంధించిన కోడ్ ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కాపీ చేస్తున్నాం అనమాట. ఓకేనా, రైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చూసాము అంటే ఆ బూట్ స్ట్రాప్ లో ఈ మోడల్ అనే దానికి కోడ్ ఎలా తెచ్చుకోవాలి అనేది చూసాం. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ బూట్ స్ట్రాప్ మోడల్ ని మనం థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ ఉంది కదా. సో ఆ థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ లో ఆ రీడింగ్ గిఫ్ట్ అనేది మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక పాపప్ వచ్చే విధంగా చేయాలి. ఓకే, సో మనం దీనికి ఎలాగ స్టెప్ బై స్టెప్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేద్దాము అంటే ఆ బూట్ స్ట్రాప్ మోడల్ కోడ్ అనేది ఏదైతే ఉందో ఆ రీడింగ్ గిఫ్ట్ అనేది ఉంది చూసారా, ఆ రీడింగ్ గిఫ్ట్ బటన్ కింద ఆ పీస్ ఆఫ్ కోడ్ ని పెడదాం. ఓకేనా, నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఆ బటన్ కి మనం ప్రాపర్ గా స్టైలింగ్ అనేది ఇద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఆ మోడల్ అనేది ఆ బటన్ ని క్లిక్ చేశాక ఆ మోడల్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో దాని లోపల ఏంటి అంటే
మనం ఒక గిఫ్ట్కి సంబంధించిన ఒక ఇమేజ్ ఉంది కదా, సో ఆ ఇమేజ్ని ఎలా పెట్టుకోవాలి అండ్ అదే విధంగా దాని స్టైలింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు స్టెప్ 1 ఏంటి అంటే ఫస్ట్ మనం కాపీ చేసాం కదా, ఆ కోడ్ని ఏం చేయాలి అంటే రీడింగ్ గిఫ్ట్ అని ఆల్రెడీ ఒక బటన్ ఉంది కదా, సో ఆ బటన్ కింద ఈ కోడ్ని కాపీ పేస్ట్ చేద్దాం. ఓకేనా, ఒకసారి వెళ్ళి కోడ్ ప్లే గ్రౌండ్లో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చాము. ఓకే, సో ఇక్కడ మనకి కోడ్ ఆల్రెడీ ఇవ్వబడి జరిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే కోడ్ ఫోల్డింగ్ అనేది చేద్దాము, సో ఈజీగా మనకి ఆ సెక్షన్ దగ్గరికి నావిగేట్ అవ్వడానికి. ఓకే, సో ఇక్కడ థ్యాంకింగ్ కస్టమర్స్ అనే సెక్షన్ మనకు కనిపించింది. సో ఈ థ్యాంకింగ్ కస్టమర్స్ అనే సెక్షన్ ఏదైతే ఉందో, ఓకే, సో ఈ థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్స్ అనే దాన్ని ఓపెన్ చేయండి. ఓకే, సో ఓపెన్ చేశాక ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే బటన్ క్లాస్ అని చెప్పేసి రీడింగ్ గిఫ్ట్ అని ఉంది. అవునా, రైట్. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే మనం బూట్ స్ట్రాప్ ఏదైతే కోడ్ని కాపీ చేసామో సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, సో దాన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసాం. ఓకేనా, రైట్. ఒక్కసారి ఇప్పుడు రన్ చేసేసి అవుట్పుట్ ఏమొస్తుంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు రన్ చేసాము. కింద మనం ఇప్పుడు ఏంటి అంటే ఆ థ్యాంకింగ్ యూ సెక్షన్ అనే దాని దగ్గరికి వెళ్దాము. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ థ్యాంక్ యూ సెక్షన్లో ఏం జరిగింది, ఇక్కడ రీడింగ్ గిఫ్ట్ అనేది ఉంది. సో దాని పక్కనే ఏంటంటే లాంచ్ డెమో మోడల్ అని ఒక బటన్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ బటన్ని కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఏంటి అంటే ఒక పాపప్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే అక్కడ ఒక లాంచ్ డెమో మోడల్ అనే ఒక బటన్ వచ్చింది. సో దానిలో ఏంటి అంటే అది క్లిక్ చేయగానే ఏంటి అంటే మనకు ఆ పాపప్ అనేది వచ్చింది. అవునా, రైట్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే స్టెప్ బై స్టెప్ బటన్ని స్టైల్ చేద్దాం ఫస్ట్. ఓకే, సో ఆ బటన్ ఉంది కదా రీడింగ్ గిఫ్ట్ అనేది, దాని పక్కన ఏంటి లాంచ్ డెమో మోడల్ అని ఉంది. కానీ మనకి ఏం కావాలి, ఈ రీడింగ్ గిఫ్ట్ అనే బటన్ని క్లిక్ చేసినప్పుడు జరగాలి. అవునా, సో ఏం చేద్దాము అంటే మనం ఈ లాంచ్ డెమో మోడల్ అనే బటన్నే సేమ్ రీడింగ్ గిఫ్ట్ అనే బటన్ లాగా స్టైల్ చేద్దాము. స్టైల్ చేసేసిన తర్వాత మనం ఏం చేద్దాము అంటే ఎగ్జిస్టింగ్ రీడింగ్ గిఫ్ట్ అనే బటన్ ఉంది కదా, సో దాన్ని తీసేయడం అనేది చేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు దీన్ని స్టైల్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటి అంటే మనకి ఎగ్జిస్టింగ్ బటన్కి స్టైలింగ్ ఏముంది అనేది చూద్దాం. ఓకే, సో ఎగ్జిస్టింగ్ బటన్కి స్టైలింగ్ ఏముంది, BTN అని ఉంది, BTN-primary అని ఉంది. ఓకే, సో BTN అని ఉంది కాబట్టి బటన్కి రిలేటెడ్ స్టైలింగ్ బూట్ స్ట్రాప్ క్లాస్ నేమ్ అది. ఓకే, BTN-primary అంటే ఆ బటన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్లో ఉండాలి అని చెప్పి చెప్తున్నట్టు. అలాగే టెక్స్ట్ అక్కడ ఏముంది, లాంచ్ డెమో మోడల్ అని ఉంది. అవునా, సో మనం చేంజ్ చేయాల్సింది ఏంటి అంటే ఆ CSS స్టైల్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అది చేంజ్ చేయాలి. తర్వాత లాంచ్ డెమో మోడల్ అని ఉంది కదా, ఆ టెక్స్ట్ని కూడా చేంజ్ చేయాలి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి రీడింగ్ గిఫ్ట్ అనే బటన్ ఉంది చూసారా, సో ఆ రీడింగ్ గిఫ్ట్ అనే బటన్కి మనం స్టైలింగ్ ఏమి ఇచ్చుకున్నాం, కస్టమ్ హైఫన్ బటన్ అని ఇచ్చాం. అవునా, సో కస్టమ్ హైఫన్ బటన్ అనే స్టైలే మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ బటన్కి కూడా అప్లై చేద్దాం. ఓకే, సో కస్టమ్ హైఫన్ బటన్ అని పెడదాము. అలాగే టెక్స్ట్ ఏంటి అంటే మనకు కావాల్సింది రీడింగ్ గిఫ్ట్. అవునా, సో ఆ రీడింగ్ గిఫ్ట్ అనేది పెడితే ఏమవుతుంది అంటే మనకి సేమ్ మన ఎగ్జిస్టింగ్ బటన్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేద్దాము అంటే ఓకే మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ ఉన్న లైన్ ఆఫ్ కోడ్ని ఏం చేద్దాము అంటే తీసేద్దాం. ఓకే, సో ఒకసారి ఈ స్టెప్స్ చేసేసి మనం కోడ్ ప్లే గ్రౌండ్లో అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, రైట్. కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్తున్నాము. ఓకే, రైట్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ బటన్ హైఫన్ ప్రైమరీ అని ఉంది కదా, సో ఇక్కడ క్లాస్ని ఏం చేద్దాము అంటే మనకు కావాల్సిన స్టైల్స్ ఏంటి అంటే కస్టమ్ బటన్కి ఉన్న స్టైల్స్ కావాలి. ఓకే, సో కస్టమ్ బటన్ అని పెడదాము. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సిన టెక్స్ట్ ఏంటి అంటే రీడింగ్ గిఫ్ట్ అనేది కావాలి. సో ఇక్కడ లాంచ్ డెమో మోడల్ అని ఉంది కదా, సో ఈ లాంచ్ డెమో మోడల్ అనేది తీసేసి రీడింగ్ గిఫ్ట్ అని పెడదాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి అక్కడ థ్యాంక్ యూ సెక్షన్లో రెండు కూడా రీడింగ్ గిఫ్ట్ అనే బటన్స్ కనిపిస్తాయి అనమాట సేమ్ స్టైలింగ్ తోటి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే రీడింగ్ గిఫ్ట్ అని ఉంది. సో ఈ రైట్ సైడ్ ఉన్న బటన్ని కనుక మనం క్లిక్ చేసినట్టయితే ఏంటి అంటే మనకి పాపప్ మోడల్ అనేది ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈ ఫస్ట్ లో ఉన్న బటన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ బటన్ ని తీసేయాలి. సో ఇక్కడ ఏం చేద్దాము అంటే బటన్ క్లాస్ కస్టమ్ బటన్ అండ్ రీడింగ్ గిఫ్ట్ అని ఒకటి ఉంది కదా ఎగ్జిస్టింగ్ ది, సో దాన్ని తీసేద్దాం. ఓకేనా, ఒకసారి తీసేసి రన్ చేసి చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు తీసేసాము, ఒకసారి రన్ చేసాము. ఒకసారి ఇప్పుడు ఏం కనిపిస్తుంది అవుట్పుట్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి ఇప్పుడు బూట్ స్ట్రాప్ మోడల్ ఏదైతే పీస్ ఆఫ్ కోడ్ పెట్టామో సో దాని తర్వాత స్టైలింగ్ చేసిన రీడింగ్ గిఫ్ట్ అనే బటనే మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఒకసారి దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ మోడల్ టైటిల్ అని చెప్పేసి క్లోజ్ సేవ్ చేంజెస్ అని ఇలా 3 డాట్స్ ఇవి కనిపిస్తున్నాయి. అవునా, రైట్. ఒకసారి నెక్స్ట్ ఏం చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఓకే,
రైట్. సో ఇప్పుడు మనం ఏం చేసాము అంటే ఆ రీడింగ్ గిఫ్ట్ అనే బటన్ ని క్లిక్ చేయగానే ఒక మోడల్, ఒక పాపప్ అనేది ఒకటి ఓపెన్ అయ్యేటట్టు మనం చేసాం. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మనకు ఆ మోడల్ టైటిల్ అని ఉంది చూసారా. సో ఆ మోడల్ టైటిల్ అనే టెక్స్ట్ ని మనం గిఫ్ట్ వోచర్ అనే దాని కింద మారుద్దాము. మార్చేసి స్టైలింగ్ ఏం చేద్దాము అంటే ఆ బటన్ కలర్ ఉంది చూసారా. సో ఆ బటన్ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ లోకి తీసుకొద్దాం. ఓకే రైట్. సో దీనికి ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనకు ఆ మోడల్ టైటిల్ ఉంది చూసారా. సో దానికే మనం ఏం చేద్దాము అంటే ఒక అడిషనల్ స్టైల్ అనేది ఒకటి యాడ్ చేద్దాం. ఏంటి అంటే థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ మోడల్ టైటిల్ అని ఒక క్లాస్ పేరు పెట్టుకుందాము. సో దానికి కరెస్పాండింగ్ గా ఏంటి అంటే మనం సిఎస్ఎస్ లో కూడా డాట్ అంటే క్లాస్ సెలెక్టర్ కాబట్టి డాట్ అని పెట్టేసి ఓకే అదే క్లాస్ పేరుని పెట్టేసి కలర్ ఏం చేద్దాము అంటే ఆ బటన్ కలర్ ఉంది చూసారా దానికి సంబంధించిన హెక్స్ కోడ్ ని పెడదాము. అలాగే ఫాంట్ వెయిట్ అనేది 800 పెడదాము థిక్ గా కనబడడానికి. ఓకేనా రైట్. ఒకసారి ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ చేంజెస్ ని మనం కోడ్ ప్లే గ్రౌండ్ లో ఒకసారి చేసి చూద్దాం. ఓకే రైట్. సో ఇక్కడ ఏం చేద్దాము అంటే సిఎస్ఎస్ లోకి వెళ్దాము. సో సిఎస్ఎస్ లో మనం ఏదైతే స్టైల్స్ చూసామో సేమ్ అదే దీన్ని ఇక్కడ కాపీ చేద్దాము. ఓకే సో కలర్ అనేది వచ్చేసి పెట్టాము, అలాగే ఫాంట్ వెయిట్ పెట్టాము. ఓకే ఇక్కడ ఈ సెలెక్టర్ పేరు ఏదైతే ఉందో సో దీన్ని కాపీ చేసేసుకొని మనం HTML లో ఏం చేద్దాము అంటే ఈ బటన్ అనేది ఉంది కదా. సో ఆ బటన్ దాని దగ్గర మనం ఇప్పుడు ఏం చేసాము మనకి మోడల్ టైటిల్ అని ఉంది. ఓకే సో ఇక్కడ చూడండి మోడల్ టైటిల్ అని ఉంది చూసారా. సో ఈ మోడల్ టైటిల్ అనే క్లాస్ కి మనం ఏం చేద్దాము అంటే ఇంకొక క్లాస్ ని మనం ఇప్పుడు ఏదైతే చేసామో అది దాని పేరు పెడదాము. ఓకే ఇక్కడ టెక్స్ట్ ఏంటి అంటే మోడల్ టైటిల్ అని కాకుండా మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఓకే గిఫ్ట్ వోచర్ అని చెప్పేసి పెడదాం. ఓకే సో ఇప్పుడు ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే సో ఇప్పుడు ఇక్కడ కింద రీడింగ్ గిఫ్ట్ అనే బటన్ ని క్లిక్ చేద్దాం. ఓకే సో ఇప్పుడు రీడింగ్ గిఫ్ట్ అనే బటన్ ని క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూసారా టెక్స్ట్ అనేది గిఫ్ట్ వోచర్ కింద మారిపోయింది అండ్ మనం స్టైల్ ఏదైతే పెట్టామో ఆ స్టైల్ కూడా వచ్చిందనమాట. ఓకేనా రైట్. సో నెక్స్ట్ ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకే సో మనం ఏంటి అంటే ఈ విధంగా ఈ మోడల్ టైటిల్ కి ఏంటి అంటే మనం టెక్స్ట్ మార్చుకున్నాము, అలాగే స్టైలింగ్ అనేది కూడా ఇచ్చాం. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. సో ఆ 3 డాట్స్ ప్లేస్ లో ఏం చేద్దాము అంటే మనం ఆ గిఫ్ట్ వోచర్ కి సంబంధించిన ఒక ఇమేజ్ అనే దాన్ని పెడదాం. ఓకేనా రైట్. సో అక్కడ మనకి ఏంటి అంటే ఒక కంటైనర్ ఉంది. సో ఆ కంటైనర్ కి క్లాస్ ఏంటి అంటే మోడల్ -బాడీ అని ఉంది. ఓకే సో ఆ మోడల్ -బాడీలో మనం ఏం చేద్దాము అంటే ఆ 3 డాట్స్ ని కూడా తీసేసి మనకు కావాల్సిన ఇమేజ్ కాబట్టి మనం ఏంటంటే ఇమేజ్ ట్యాగ్ అనేది పెడదాము. ఓకే సో దానికి సంబంధించిన ఇమేజ్ URL ఇదంతా కూడా ఏంటి అంటే మీకు చీట్ షీట్ లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే సో ఆ ఇమేజ్ URL కూడా పెడదాము. ఓకే క్లాస్ ఈక్వల్ టు మనకి అక్కడ డబుల్ కోట్స్ మధ్యలో ఏముంది W-100 అని ఉంది. అంటే ఏంటి మనం విత్ 100% ఇవ్వాలి అని చెప్తున్నాం. సో ఏమవుతుంది అంటే మనకి పేరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో సో ఆ పేరెంట్ ఎలిమెంట్ విత్ ఏదైతే ఉంటుందో ఆ అవైలబుల్ విత్ అంతా కూడా 100% ఆక్యుపై చేయమని చెప్తున్నట్టు అనమాట. ఓకేనా ఒకసారి దీన్ని కూడా మనం ఇప్పుడు కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఒకసారి రాసి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకే సో మీకు ఈ ఇమేజ్ కి సంబంధించిన URL ఏంటి అంటే చీట్ షీట్ లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ మోడల్ బాడీ అని ఉంది కదా. సో అక్కడ 3 డాట్స్ ఉన్నాయి. సో ఆ 3 డాట్స్ ని తీసేసి మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే ఓకే సో ఇమేజ్ అనేది పెట్టేసి ట్యాగ్ దానిలో సోర్స్ ఈక్వల్ టు ఏంటి అంటే మనం ఆ ఇమేజ్ యొక్క URL ని పెడతాము. ఓకే తర్వాత మనం క్లాస్ ఈక్వల్ టు W-100 అంటే మనకి ఏంటి అంటే ఆ ఇమేజ్ పేరెంట్ ఎలిమెంట్ ఎంతైతే ఉందో అంత విడ్త్ కూడా ఆక్యుపై చేయమని చెప్తున్నాం అనమాట. ఓకే ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే సో ఇప్పుడు ఆ రీడింగ్ గిఫ్ట్ అనే బటన్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేద్దాం. సో ఈ రీడింగ్ గిఫ్ట్ అనే బటన్ క్లిక్ చేయగానే ఇప్పుడు ఏం జరిగింది గిఫ్ట్ వోచర్ మనం ముందు చేసిన చేంజెస్ వచ్చాయి అండ్ నెక్స్ట్ ఆ 3 డాట్స్ కూడా వెళ్ళిపోయి ఇప్పుడు ఏమైపోయాయి అంటే ఇక్కడ మనం ఏదైతే ఇమేజ్ పెట్టామో ఆ ఇమేజ్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఓకే రైట్. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనకు అక్కడ సేవ్ చేంజెస్ అనే ఒక బటన్ ఉంది అవునా రైట్. ఆ సేవ్ చేంజెస్ అనే బటన్ ని మనం రిమూవ్ చేద్దాం. ఓకే సో దీనిలోకి మనం కోడ్ లోకి కనుక వెళ్ళినట్టయితే అక్కడ ఏంటంటే ఒక బటన్ అనేది ఉంది. ఓకే దానిలోనే ఆ బటన్ లో టెక్స్ట్ సేవ్ చేంజెస్ అని ఉంది. సో ఆ బటన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దాము అంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి రిమూవ్ చేసేద్దాం. ఓకేనా రైట్. సో కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చాము. ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము అంటే సేవ్ చేంజెస్ అనే బటన్ ఉంది చూసారా. సో ఇక్కడ ఈ సేవ్ చేంజెస్ అనే బటన్ ఏదైతే ఉందో ఈ బటన్ ని మనం ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం ఆ పీస్ ఆఫ్ కోడ్ ని. ఓకే సో చేసేసి ఒకసారి మనం రన్ చేసి చూద్దాం. ఓకే
సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఆ రీడింగ్ గిఫ్ట్ అనే బటన్ ని క్లిక్ చేస్తే మనకి ఏంటి అంటే ఆ పాపప్ లో ఈ సేవ్ చేంజెస్ అనే బటన్ ఉండకూడదు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగింది, ఆ సేవ్ చేంజెస్ అనే బటన్ కూడా లేదనమాట. ఓకే, సో మనకి ఇప్పుడు ఆ గిఫ్ట్ వోచర్ అనే టెక్స్ట్ స్టైల్ చేసుకున్నాము, మధ్యలో బాడీలో మనం ఒక ఇమేజ్ పెట్టుకున్నాము. ఓకే, ఆ సేవ్ చేంజెస్ అనే బటన్ ని తీసేసాము. జస్ట్ ఇప్పుడు క్లోజ్ అని చెప్పేస్తే మనకి క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, రైట్. ఓకే, సో మనకి ఏంటి అంటే అక్కడ సేవ్ చేంజెస్ అనే బటన్ కూడా అయిపోయింది. ఓకే, రైట్. సో ఇక్కడ మీకు ఏంటి అంటే మనకి అక్కడ అవుట్పుట్ లో కనుక చూస్తే ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ గిఫ్ట్ వోచర్ అనేది మరి టాప్ లో ఉందన్నమాట. ఓకే, సో మనం ఏం చేద్దాము అంటే ఒకటి మార్జిన్ టాప్ అనేది ఒకటి పెట్టుకుందాం. ఓకే, సో దట్ ఏంటి అంటే మనకి పైన కింద కొంచెం స్పేసింగ్ అనేది ప్రాపర్ గా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ మనకి బాటమ్ లో స్పేస్ ఉంది, కానీ మనకి ఏంటంటే ఆ టాప్ లో కూడా స్పేసింగ్ వచ్చేటట్టు మనం మార్జిన్ టాప్ అనేది పెట్టుకుందాం అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం మార్జిన్ టాప్ పెట్టాలంటే ఏం చేయాలి, ఓకే, సో మనం సిఎస్ఎస్ యూటిలిటీని కనుక వాడినట్టయితే బూట్ స్ట్రాప్ యూటిలిటీని మనం MT-5 అని పెడితే ఏంటి అంటే మార్జిన్ టాప్ మనం 5 అని పెట్టినట్టు. ఓకేనా, రైట్. ఒకసారి ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కూడా మనం కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఒకసారి పెట్టేసి చూద్దాం. ఓకేనా, ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనం మోడల్ డైలాగ్ అని ఉంది చూసారా, సో ఇక్కడ ఈ మోడల్ డైలాగ్ పక్కన మనం ఏం చేస్తాము అంటే MT-5 అనేది పెట్టేద్దాం. ఓకే, సో పెట్టేసి ఒకసారి కోడ్ని రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము అంటే ఒకసారి రీడింగ్ గిఫ్ట్ అనే దాన్ని బటన్ని క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే మనకి ఓకే ఇక్కడ పైన మనకి స్పేసింగ్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, రైట్. ఓకే, సో మనకి అవుట్పుట్ ఏమైంది అంటే మనకి ఆ పైన కూడా మార్జిన్ టాప్ లో కూడా మనకి ఏంటంటే స్పేసింగ్ అనేది యాడ్ చేసామన్నమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మనకి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఏ వాల్యుబుల్ కస్టమర్ ఈ సెక్షన్ ఉంది కదా, సో దీనిలో ఇప్పటివరకు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఒక ప్లెయిన్ కలర్ ఒకటి ఉంది, అవునా, రైట్. దాన్ని ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ తోటి పెడదాం అనమాట. ఓకే, సో గ్రేడియంట్ అంటే అక్కడ మీరు చూసినట్లయితే ఇమేజ్ లో ఏంటి అంటే పైనంతా కొంచెం డార్క్ కలర్ ఉంది, సెంటర్ లోకి వచ్చేసేటప్పటికి కొంచెం లైట్ గా ఉంది కలర్, అవునా. సో ఒక 2 కలర్ కాంబినేషన్ తోటి ఏంటి అంటే కొంచెం కలర్ ఫేడ్ అవుట్ అవుతా ఇంకో కలర్ వస్తూ అలా ఉంది. ఓకేనా, సో వీటిని గ్రేడియంట్స్ అని అంటారు. సో ఈ గ్రేడియంట్స్ అనేది మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ థ్యాంక్ యూ సెక్షన్ కి మనం ఇప్పుడు పెడదాం. ఓకేనా, రైట్. సో ఇట్లా సిఎస్ఎస్ లో మనకి ఏంటి అంటే గ్రేడియంట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. సో ఇక్కడ ఏం చేసాం 2 డిఫరెంట్ కలర్స్ ని తీసుకొని ఓకే ఒక కలర్ ఇంకో కలర్ కి మారిపోతూ ఉందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్తూ ఉంటే ఆర్ రైట్ టు లెఫ్ట్ వస్తూ ఉంటే ఇక్కడ ఏంటి అంటే ఒక కలర్ ఇంకొక కలర్ లాగా మారిపోతూ అలా స్మూత్ గా ఒక ట్రాన్సిషన్ లాగా అది ఉందన్నమాట. ఓకేనా, సో వీటిని మనం ఏమంటాము అంటే గ్రేడియంట్స్ అని అంటాం. ఓకేనా, సో ఇది ఏంటి అంటే ఈ గ్రేడియంట్స్ అనేది సిఎస్ఎస్ లో మనకేంటి అంటే ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట. ఓకే, సో ఇది కలర్ కాదు, ఇక్కడ గుర్తుండాల్సింది ఏంటి అంటే ఈ గ్రేడియంట్స్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనమాట. ఓకే, సో ఇదేంటి అంటే జనరల్ గా మనకి ట్రాన్సిషన్ తోటి 2 కలర్స్ కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ కలర్స్ తోటి కానీ సో ఆ ట్రాన్సిషన్ లో ఏంటి అంటే ఆ ట్రాన్సిషన్ లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీలో గ్రేడియంట్స్ అంటే ఏంటి అంటే ఇది ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఓకే, సో మనకి ఇక్కడ ఈ గ్రేడియంట్స్ లో కూడా ఏంటి అంటే మెయిన్ గా చూస్తే మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లీనియర్ గ్రేడియంట్స్ అంటారు, ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే రేడియల్ గ్రేడియంట్స్ అని అంటారు. ఓకే, సో లీనియర్ గ్రేడియంట్స్ అయితే మీరు చూసినట్టయితే మీకు కనిపిస్తుంది కదా, సో ఒక డైరెక్షన్ లెఫ్ట్ అనేది తీసుకుంటే లెఫ్ట్ టు రైట్ వెళ్తూ ఉంటే ఏమైపోయింది అంటే అక్కడ బ్లూయిష్ కలర్ నుండి ఏంటి అంటే కొంచెం రెడ్డిష్ కలర్ వైపు అలా మారుతా ఉందన్నమాట. ఓకేనా, రైట్. అదే రేడియల్ గ్రేడియంట్ అనేది మీరు చూసినట్టయితే మొత్తం చుట్టూ కూడా మనకి ఏంటి అంటే రెడ్డిష్ కలర్ ఉంది, సెంటర్ లోకి వచ్చేసేటప్పటికి ఏంటి అంటే బ్లూయిష్ కలర్ కింద అవుతా ఉంది అనమాట. ఓకేనా, సో లీనియర్ గ్రేడియంట్, రేడియల్ అంటేనేమో ఒక సర్కిల్ లాగా ఉండి ఆ సర్కిల్ కి చుట్టూ ఒక కలర్ ఉండి మధ్యలోకి వస్తూ ఉన్న కొద్దీ వేరే కలర్ లోకి ఉందన్నమాట. ఓకే, సో ఇలా 2 టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ అనేవి మనకి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఒకసారి ఏం చేద్దాము అంటే ఈ లీనియర్ అలాగే ఈ రేడియల్ గ్రేడియంట్స్ ని రెండింటిని కూడా మనం యాడ్ చేసేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం ఫస్ట్ ఒక ఎంటీ HTML కోడ్ తీసుకొని ఓకే దానిలో ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఒక div అనే ఒక కంటైనర్ ని తీసుకుందాం. ఓకే, సో దానిలో ఏంటి అంటే ఒక క్లాస్ అనేది పెట్టేసి అట్రిబ్యూట్ వాల్యూకి ఏంటి అంటే ఓకే లీనియర్ -gradient బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఒక క్లాస్ నేమ్ పెట్టుకుందాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు దానికి ఏంటి అంటే సిఎస్ఎస్ లో రాద్దాం మనం. ఓకే, సో సిఎస్ఎస్ లో రాసేటప్పుడు మనం క్లాస్ కి అక్కడ పెట్టాం కాబట్టి వాల్యూ, సో ఇక్కడ క్లాస్ సెలెక్టర్ పెట్టాలి. సో క్లాస్ సెలెక్టర్ కాబట్టి మనం డాట్ అని పెట్టేసి లీనియర్ -gradient బ్యాక్గ్రౌండ్ అని పెట్టాము. ఓకే, సో
ఆ డివ్ అనే కంటైనర్ ఏంటి అంటే కంప్లీట్ మనకి వ్యూ పోర్ట్ హైట్ మొత్తం అంతా కూడా ఆక్యుపై చేయాలని చెప్తున్నాం. సో హైట్ అనే ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి ఏంటి అంటే 100 వ్యూ పోర్ట్ హైట్, అంటే ఏ డివైస్ తీసుకుంటే ఆ డివైస్ లో మొత్తం కంప్లీట్ హైట్ అంతా కూడా ఆక్యుపై చేయాలి అని చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీ. సో ఇక్కడ మనం లీనియర్ గ్రేడియంట్ పెడుతున్నాం కాబట్టి మనకి ఏంటి అంటే వాల్యూలో ఏం చేయాలి అంటే లీనియర్ హైఫన్ గ్రేడియంట్ ఆఫ్ అని పెట్టేసి, ఓకే, లీనియర్ హైఫన్ గ్రేడియంట్ ఆఫ్ అని పెట్టేసి ఏం చేయాలి అంటే మనకి ఏ కలర్ కోడ్ నుండి ఏ కలర్ కోడ్ లోకి ఈ ట్రాన్సిషన్ అనేది జరగాలి అనేది పెట్టాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏంటి అంటే ఒక బ్లూ కలర్ వేరియంట్ ఉంది, సో దానికి హెక్స్ కోడ్ పెట్టాము. అలాగే ఇంకొక రెడ్ కలర్ వేరియంట్ ఉంది, సో దానికి హెక్స్ కోడ్ పెట్టాము. సో మనం ఫస్ట్ ఏం చేసాము అంటే బ్లూ కలర్ వేరియంట్ ఇచ్చాము, తర్వాత ఏంటి అంటే రెడ్ కలర్ వేరియంట్ ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి టాప్ టు బాటమ్, ఓకే, సో టాప్ టు బాటమ్ ఏమైపోయింది అంటే ఈ బ్లూ కలర్ నుండి రెడ్ కలర్ అనే దానిలోకి వేరియేషన్ అనేది ఆ ట్రాన్సిషన్ అనేది జరిగింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ డైరెక్షన్ అనేది మనం స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఓకే, సో టు టాప్ అని అన్నాం అనుకోండి, ఓకే, కింది నుండి పైకి వెళ్తుంది అనమాట. టు బాటమ్ అంటే బై డిఫాల్ట్ గా మనం ఏ డైరెక్షన్ ఇవ్వకపోతే ఏంటి అంటే టు బాటమ్ అనేదే ఉంటుంది అనమాట. ఓకే, సో టు బాటమ్ అంటే అక్కడ చూసారా పై నుండి కిందికి మారుతుంది. టు లెఫ్ట్ అంటే ఓకే, సో రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ కి. ఓకే, టు రైట్ అంటే లెఫ్ట్ నుండి రైట్ కి అనమాట. ఓకేనా, సో మనం ఈ డైరెక్షన్ అనేది ఎలా స్పెసిఫై చేస్తాము అంటే ఆ లీనియర్ హైఫన్ గ్రేడియంట్ ఆఫ్ అని ఉంది కదా, సో అక్కడ ఏంటి అంటే ఫస్ట్ పారామీటర్ కింద మనం ఏం చేస్తాము అంటే స్టార్టింగ్ లోనే మనం ఏంటి అంటే టు రైటా, టు బాటమా, ఓకే, టు లెఫ్టా, ఓకే, టు డౌనా అని ఇలా పెడతాం అనమాట. పెట్టేసి తర్వాత ఓకే ఫస్ట్ కలర్ నుండి సెకండ్ కలర్ ఆ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఒకసారి దీన్ని ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లో చూద్దాం. ఓకేనా, ఓకే, సో ఇప్పుడు మనం కోడ్ ప్లే గ్రౌండ్ లో ఏదైతే రాసామో అది మనం అక్కడ మనం స్లైడ్స్ లో ఏదైతే చూసామో సో ఆ పీస్ ఆఫ్ కోడ్ అనేది మనం పెట్టుకున్నాము. ఓకే, సో ఇక్కడ సిఎస్ఎస్ లో చూసినట్టయితే ఇప్పుడు మనం ఏంటి అంటే హైట్ అనేది 100 వ్యూ పోర్ట్ హైట్ అని ఇచ్చాము. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పేసి లీనియర్ హైఫన్ గ్రేడియంట్ అని చెప్పేసి మనం 2 కలర్ కి సంబంధించిన హెక్స్ కోడ్స్ అనేవి పెట్టాము. ఓకే, సో ఇక్కడ మనం బై డిఫాల్ట్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఏంటి అంటే అది టు డౌన్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఒకసారి టు రైట్ అని చెప్పేసి పెట్టేద్దాం. ఓకేనా, సో టు రైట్ అని చెప్పేసి పెట్టేసి రన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఓకే, లెఫ్ట్ నుండి రైట్ సైడ్ వరకు ఇలా కలర్ ట్రాన్సిషన్ అనేది జరిగింది. ఓకే, సో టు అప్ అని పెడదాం. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. సో టు అప్ అని పెడితే సారీ మనకి ఇక్కడ టు అప్ కాదు టు టాప్. ఓకే, సో టు టాప్ అని చెప్పేసి పెట్టేసి రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు టాప్ కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి కింది నుండి పైకి ఇలా మారింది అనమాట. ఓకే, సో టు లెఫ్ట్ అని పెడదాం. ఓకే, సో టు లెఫ్ట్ అని చెప్పేసి మనం ఇలా మనకి ఏం జరిగింది అంటే లెఫ్ట్ నుండి రైట్ సైడ్ కి ట్రాన్సిషన్ అనేది జరిగింది అనమాట. ఓకేనా, సో మనకి ఇక్కడ ఉన్నాయి ఏంటి అంటే ఆప్షన్స్ టు టాప్, ఓకే, టు బాటమ్, ఓకే, నెక్స్ట్ టు లెఫ్ట్, టు రైట్. ఓకేనా, సో ఇలా మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, డైరెక్షన్స్ ఇలా మనం స్పెసిఫై చేయొచ్చు. సో లీనియర్ గ్రేడియంట్ కి. ఓకే, రైట్, ఓకే, రైట్. సో ఇప్పుడు ఏంటి అంటే మనం లీనియర్ గ్రేడియంట్ అనేది ఎలా పెట్టాలి ఏంటి అనేది చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము అంటే రేడియల్ గ్రేడియంట్ అనేది ఎలా పెట్టాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో దీనికి ఏం చేద్దాము అంటే ఇక్కడ క్లాస్ పేరు లీనియర్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, సో దాన్ని మనం లీనియర్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ అని తీసేసి ఓకే రేడియల్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ అని పెడదాము. ఓకే, సో దీన్ని స్టైలింగ్ లోకి వచ్చేసేటప్పటికి ఇక్కడ ఏం చేద్దాము అంటే ఓకే, సో బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనేది ఉంది కదా, సో అక్కడ రేడియల్ హైఫన్ గ్రేడియంట్ అని పెట్టేసి ఓకే, సో మనం అక్కడ టు టాప్, టు బాటమ్, టు రైట్, టు లెఫ్ట్ అలాంటిది ఏది లేకుండా జస్ట్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఇచ్చిన కలర్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ఇచ్చిన కలర్ హెక్స్ కోడ్ ఏమవుతుంది అంటే సెంటర్ లో ఉంటుంది. ఓకే, సెకండ్ ఇచ్చిన కలర్ ఏదైతే ఉంటుందో అది మనకి చుట్టూగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఒకసారి దీన్ని కూడా ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ రేడియల్ గ్రేడియంట్ అని ఇక్కడ మార్చాము. నెక్స్ట్ ఇక్కడ సిఎస్ఎస్ లో ఇప్పుడు ఏంటి అంటే మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పేసి ఓకే ప్రాపర్టీకి వాల్యూ వచ్చేసి రేడియల్ హైఫన్ గ్రేడియంట్ అని చెప్పేసి ఓకే, సో ఈ బ్లూయిష్ కలర్ ది ఫస్ట్ పెట్టాము, తర్వాత ఈ రెడ్డిష్ కలర్ లో ఉన్నది మనం సెకండ్ పెట్టాము. ఓకే, ఒకసారి ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ రెడ్డిష్ కలర్ ది ఫస్ట్ పెట్టేసి బ్లూయిష్ కలర్ ది సెకండ్ పెడదాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం రన్ చేసేసి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం జరిగింది, మనం ఫస్ట్ రెడ్డిష్ ది పెట్టాం కాబట్టి ఆ రెడ్డిష్ ది లోపల వచ్చింది, తర్వాత ఈ బ్లూయిష్ కలర్ ది మనం బయట పెట్టాం కాబట్టి మనం సెకండ్ పెట్టాం కాబట్టి బయట వచ్చింది అనమాట. ఓకేనా,
సో ఈ విధంగా ఏంటి అంటే మనం రేడియల్ గ్రేడియంట్స్ అనేది యూస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మనకి థ్యాంకింగ్ కస్టమర్ సెక్షన్ ఉంది కదా, సో ఆ సెక్షన్ లో ఇప్పుడు ఏం చేద్దాము అంటే బయట వచ్చేసి మనం ఏంటి అంటే డార్క్ కలర్ పెడదాము, లోపల ఏంటి అంటే ఆ లైట్ కలర్ అనేది పెడదాం. ఓకే, సో ఈ విధంగా మనం స్టైల్ అనేది చేద్దాం. ఓకేనా, సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే థ్యాంకింగ్ కస్టమర్స్ అనే సెక్షన్ కి మనం సిఎస్ఎస్ కోడ్ రాసాం కదా, రూల్ సెట్. సో ఆ రూల్ సెట్ లో ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కి ఏం పెడదాము అంటే రేడియల్ హైఫన్ గ్రేడియంట్ అని పెట్టేసి, ఓకే, సో దానికి ఏంటి అంటే మనం ఆ సెంటర్ లో కనబడాల్సింది ఆ లైట్ కలర్ కాబట్టి సో ఆ లైట్ కలర్ కి సంబంధించిన హెక్స్ కోడ్ పెడదాము, అండ్ ఆ చుట్టూ కనబడాల్సిన డార్క్ కలర్ కాబట్టి దానికి సంబంధించిన హెక్స్ వాల్యూ కూడా మనం ఈ విధంగా పెడదాం. ఓకేనా, ఒకసారి దీన్ని పెట్టేసి మనం కోడ్ ప్లే గ్రౌండ్ లో అవుట్పుట్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో మీకు దీనికి సంబంధించిన ఈ కలర్ కోడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కూడా మీకు ఏంటి అంటే కోడ్ ప్లే మీకు చీట్ షీట్ లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఒకసారి మీరు చీట్ షీట్ లో కనుక వెళ్ళినట్టయితే మీకు అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఓకే, ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చాము, ఇక్కడ సిఎస్ఎస్ లోకి వెళ్దాము. ఓకే, సో మనం ఇక్కడ సిఎస్ఎస్ లో మనకు కావాల్సింది ఏంటి అంటే థ్యాంకింగ్ కస్టమర్స్ సెక్షన్ అనేది కావాలి అనమాట. ఓకే, ఒకసారి మనం దానికి సంబంధించిన సిఎస్ఎస్ ఎక్కడ ఉందో అనేది ఒకసారి చూద్దాము. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే థ్యాంకింగ్ కస్టమర్స్ సెక్షన్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఉంది, అవునా, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే అది బ్యాక్గ్రౌండ్ కలర్ కాకుండా మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది పెడదాం. ఓకేనా, రైట్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది పెట్టేసి ఇప్పుడు ఒకసారి ఏం చేద్దాము అంటే రన్ చేసి చూద్దాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం రేడియల్ గ్రేడియంట్ అని పెట్టాము, ఈ విధంగా పెట్టాము, ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ థ్యాంక్ యూ అనే సెక్షన్ లో ఇప్పుడు ఏమైపోయింది, మనం ఏదైతే గ్రేడియంట్స్ అప్లై చేసామో సో ఆ గ్రేడియంట్స్ అనేది వచ్చింది. ఓకే, సో సెంటర్ లో చూస్తేనేమో కొంచెం ఆ లైట్ కలర్ ఉంది, చుట్టూ చూస్తేనేమో ఇలా డార్క్ కలర్ లో ఉంది. ఓకేనా, సో మనం ఈ విధంగా ఏం చేసాము అంటే ఈ రేడియల్ గ్రేడియంట్ అనేది ఇప్పుడు ఈ సెక్షన్ కి మనం అప్లై చేసామన్నమాట. ఓకేనా, రైట్. ఓకే, సో మనకు అవుట్పుట్ ఏంటి అంటే ఈ విధంగా మనకి రావడం అనేది జరిగింది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇంకొకటి ఏం చేద్దాము అంటే మనకి అక్కడ బటన్ ఉంది కదా, రీడీమ్ గిఫ్ట్ అనే బటన్. సో ఆ రీడీమ్ గిఫ్ట్ అనే బటన్ కి కూడా మనం ఏం చేద్దాము అంటే గ్రేడియంట్స్ అప్లై చేద్దాం. ఓకేనా, సో దీనికి ఏం చేద్దాము అంటే లీనియర్ గ్రేడియంట్ అనేది అప్లై చేద్దాం. ఓకేనా, సో లీనియర్ గ్రేడియంట్ అప్లై చేయాలి కాబట్టి మనం ఏంటి బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీకి వాల్యూ వచ్చేసి ఏంటి అంటే లీనియర్ హైఫన్ గ్రేడియంట్ అని పెట్టేసి ఓకే మనం ఏ కలర్ నుండి ఏ కలర్ లోకి ట్రాన్సిషన్ అవ్వాలి. ఓకే, సో బై డిఫాల్ట్ గా ఏమి ఇవ్వట్లేదు కాబట్టి టు బాటమ్ అని, అంటే పై నుండి కిందికి వెళ్తుందని. ఓకేనా, సో మనకి అక్కడ పై నుంచి వెళ్ళాల్సిన కలర్ ఏంటి, కింది దాకా వెళ్ళినప్పుడు ఏ కలర్ కి ట్రాన్సిషన్ అవ్వాలి అనేవి ఆ కలర్స్ అండ్ వాటికి సంబంధించిన హెక్స్ కోడ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో మీకు ఇదంతా కూడా చీట్ షీట్ లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, రైట్. ఒకసారి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఈ ట్రాన్సిషన్ ని కూడా ఈ లీనియర్ గ్రేడియంట్ అనేది కూడా పెడదాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే కావాల్సింది ఆ బటన్. సో ఆ బటన్ ని మనం స్టైల్ చేయడానికి ఏంటి అంటే కస్టమ్ బటన్ అనే దాన్ని వాడాము. ఓకే, సో ఈ కస్టమ్ బటన్ అనే దాన్ని మనం యాక్చువల్గా ఏంటి అంటే ఓన్లీ రీడీమ్ గిఫ్ట్ అనే దానికే వాడలేదు, మనం మిగిలిన చాలా బటన్స్ కి కూడా సేమ్ ఇదే దీన్ని యూజ్ చేసామన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాము అంటే మనం ఎప్పుడైతే ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పేసి ఇలా గ్రేడియంట్ పెడతామో ఆటోమేటిక్ గా ఉన్న బటన్స్ అన్నిటికీ కూడా మనకి మారిపోతుంది అనమాట, ఈ కస్టమ్ బటన్ అనే క్లాస్ వాడిన వాటన్నిటికీ కూడా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పేసి లీనియర్ గ్రేడియంట్ అని చెప్పేసి ఓకే ఇలా 2 కలర్స్ ఇచ్చాను. ఓకేనా, ఒకసారి దీన్ని మనం రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఆ రీడింగ్ గిఫ్ట్ అనేది కానీ ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ వాచ్ వీడియో, తర్వాత ఆర్డర్ నౌ, ఓకే, అలాగే ఈ రీడింగ్ గిఫ్ట్. సో మనం వేటి బటన్స్ కి అయితే ఈ కస్టమ్ బటన్ అనే క్లాస్ ని యూజ్ చేసామో వాటన్నిటికీ కూడా ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఏంటి అంటే ఈ లీనియర్ గ్రేడియంట్ అనేది అప్లై అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో ఇది రేడియంట్ మనం ఇది బటన్ క్లిక్ చేయగానే ఇలా మోడల్ రావడం, ఇది కూడా మనం పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము అంటే లీనియర్ గ్రేడియంట్ అనేది కూడా బటన్ కి అప్లై చేయడం అనేది చేశాను. ఓకేనా, రైట్. ఒకసారి మనం ఈ రెస్పాన్సివ్ వెబ్సైట్ ని బిల్డ్ చేసే ప్రాసెస్ లో ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నాము ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. సో మనం ఈ రెస్పాన్సివ్ వెబ్సైట్స్ ని బిల్డ్ చేయడంలో ఏంటి అంటే బూట్ స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అనేది ఒకటి నేర్చుకున్నాము. సో ఈ బూట్ స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ లో ఏంటి అంటే అవైలబుల్ గా ఉన్న ప్రతి డివైస్ లో ఉన్న విడ్త్ ని కూడా మొత్తం ఏంటి అంటే 12 కాలమ్ గ్రిడ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో మొత్తం విడ్త్ ని కూడా ఈ 12 గ్రిడ్ కాలమ్స్ కింద
డివైడ్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, సో వీట్ బేసిస్ మీదే మనం ఈ 12 కాలమ్ గ్రిడ్ సిస్టమ్ బేసిస్ మీదే మనం ఏంటి అంటే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ 5 రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అనేవి ఉన్నాయి, ఆర్ వాటిని ఏంటి అంటే రెస్పాన్సివ్ టైర్స్ అని అంటారు. సో ఈచ్ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ దగ్గర ఈచ్ కాలమ్ అనేది ఎన్ని గ్రిడ్ కాలమ్స్ అనేది ఆక్యుపై చేయాలి ఏంటి అనేది చెప్పడం అనేది మనం చేస్తూ ఉన్నాము. ఓకే, సో మనకి ఏంటి అంటే కంటైనర్ లోపల రో లోపల ఏంటి అంటే ఇలా కాలమ్స్ అనేవి పెడుతూ వచ్చామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ కంటైనర్స్ లో కూడా ఏంటి అంటే మనం 2 టైప్స్ ఆఫ్ కంటైనర్స్ చూసాము. ఓకే, జస్ట్ కంటైనర్ అనేది ఇచ్చేస్తే ఏంటి అంటే అది డిఫరెంట్ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ విడ్త్ అనేది మనకు ఆక్యుపై చేస్తుంది. సో ఏ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ దగ్గర ఎంత విడ్త్ ఆక్యుపై చేస్తుంది ఏంటి అనే టేబుల్ కూడా మనం చూసాము. అలాగే కంటైనర్ హైఫన్ ఫ్లూయిడ్ అనేది కనుక యూజ్ చేసినట్టయితే ఆ కంటైనర్ ఏంటి అంటే అవైలబుల్ విడ్త్ అంతా కూడా కంప్లీట్ గా ఆక్యుపై చేస్తుంది అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏంటి అంటే మనం బూట్ స్ట్రాప్ కాంపోనెంట్స్ లో ఏంటి అంటే nav bar అనే కాంపోనెంట్ ని యూజ్ చేసాము, అలాగే మోడల్ అనే కాంపోనెంట్ ని కూడా మనం యూజ్ చేసాం అనమాట. ఓకే, అలాగే మనం ఏంటి అంటే బూట్ స్ట్రాప్ యూటిలిటీస్ లో ఏంటి అంటే స్పేసింగ్ కోసం మనం మార్జిన్ అనే దాన్ని అలాగే ప్యాడింగ్ అనే దాన్ని కూడా యూజ్ చేసాము. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ పెట్టడం అనేది చూసాము. నెక్స్ట్ ఏంటి అంటే విడ్త్ అనేది కూడా పెట్టడం చూసాము. అండ్ అలాగే మనం బూట్ స్ట్రాప్ యూటిలిటీస్ లోనే షాడోస్ పెట్టడానికి కూడా మనం యూటిలిటీస్ అనేవి యూజ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే మనం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అలాగే ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అనేది రెండింటి డిఫరెన్స్ కూడా మనం అర్థం చేసుకున్నాము. అలాగే మనం స్పాన్ అనే ఒక కంటైనర్ ఎలిమెంట్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం సిఎస్ఎస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఏమేమి ఉంటాయి అనేది కూడా మనం దానిలో కొన్ని సెలెక్టర్స్ గురించి సింపుల్ సెలెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాము. ఓకే, టైప్ సెలెక్టర్ అని, తర్వాత ఐడి సెలెక్టర్, తర్వాత క్లాస్ సెలెక్టర్ అని, ఓకే, ఇలా 3 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ గురించి మనం మాట్లాడామన్నమాట. ఓకే, నెక్స్ట్ కొన్ని ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ సిఎస్ఎస్ అనేది కూడా మనం నేర్చుకున్నాము. సో అవేంటి అంటే ఇన్హెరిటెన్స్, స్పెసిఫిసిటీ, క్యాస్కేడ్, అలాగే మనం ఏంటి అంటే ఎక్స్క్లమేషన్ మార్క్ ఇంపార్టెంట్ అనే ఎక్సెప్షన్స్ పెట్టడం కూడా నేర్చుకున్నాము. ఓకే, సో దీనిలో లోయెస్ట్ స్పెసిఫిసిటీ వచ్చేసి ఏంటి అంటే మనకి టైప్ సెలెక్టర్, అలాగే హైయెస్ట్ స్పెసిఫిసిటీ వచ్చేసి ఏంటి అంటే ఇన్లైన్ స్టైల్స్ అని మనం నేర్చుకున్నాము. ఇన్లైన్ స్టైల్స్ ని మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాడకుండా ఉండడానికే ట్రై చేస్తాము. ఓన్లీ ఇంకా ఎక్సెప్షనల్ కేసెస్ మనకి ఇంకా ఈ స్పెసిఫిసిటీ ఆర్డర్ తోటి మనం కనుక దాన్ని అచీవ్ చేయలేకపోతుంటే అప్పుడు మాత్రమే మనం ఈ ఇన్లైన్ స్టైల్స్ అనేది వాడతాము అనేది మనం నేర్చుకున్నాము. ఓకే, అలాగే ఏంటి అంటే బూట్ స్ట్రాప్ లో మనకి ఐకాన్స్ అనేవి ఉంటాయి. సో ఐకాన్స్ అనే వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది నేర్చుకున్నాము. అలాగే ఈ ఫాంట్ అవసరం అనే దానిలో కూడా మనం ఈ ఐకాన్స్ అనే దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనం సిఎస్ఎస్ లో గ్రేడియంట్స్ అనే ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాము. సో దానిలో కూడా ఏంటి అంటే మనకి లీనియర్ గ్రేడియంట్స్ అలాగే రేడియల్ గ్రేడియంట్స్ అనేవి కూడా ఉంటాయి అని చెప్పేసి నేర్చుకున్నాము. ఓకే, రైట్. సో మనం నెక్స్ట్ సెషన్ నుండి ఏంటి అంటే డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ ని ఎలా బిల్డ్ చేస్తాము ఏంటి అనే దానికి సంబంధించి ఇంట్రొడక్షన్ అనేది ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకేనా, రైట్. ఓకే, సో మీకు ఈ సెషన్ వీడియో కింద ఏంటి అంటే ఒక ఫీడ్బ్యాక్ అనే బటన్ ఉంటుంది. మీరు ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మీరు ఇచ్చే ప్రతి ఫీడ్బ్యాక్ కూడా ఇక్కడ ఒక సపరేట్ టీం ఉండి చదవడం అనేది జరుగుతుంది. అండ్ దానిలో వచ్చే యాక్షన్ ఐటమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు ఇంకా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ఎన్హాన్స్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా, సో మీరు అందుకోసమని ప్రతి సెషన్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ.